సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హర హర మహాదేవ్. వేద విజ్ఞానం. వేదాలు హిందూ ధర్మానికి మూలాధారాలు. అత్యంత ప్రాచీనమైనటువంటి మన పవిత్ర గ్రంథాలు ఈ వేదాలు. విద్ అనేటువంటి సంస్కృత ధాతువు నుండి ఈ వేదం అనేటువంటి పదం వెలువడింది. దీనికి తెలుసుకోవడం లేదా జ్ఞానం అని అర్థం. కాబట్టి వేదాలు జ్ఞానరాశిని, ఆధ్యాత్మిక సత్యాలను కలిగి ఉన్నాయి. వీటిని అపౌరుషయాలంటారు. అంటే ఏ మానవుడు రచించినటువంటివి కావు, దైవికంగా ఋషుల ద్వారా దర్శించబడినవి అని దాని అర్థం. ఇవి శృతి సాంప్రదాయం ద్వారా, అంటే గురువుల ద్వారా శిష్యులకు శ్రవణం ద్వారా తరతరాలుగా అందించబడ్డాయి. వేదాలు ప్రధానంగా 4. ఋగ్వేదం. ఇది వేదాల్లోకెల్లా అతి పురాతనమైనటువంటిది. ఇందులో ప్రధానంగా దేవతలను స్తుతించేటువంటి శ్లోకాలు, ప్రకృతి శక్తులను, దేవతలను ఆహ్వానిస్తూ చేసేటువంటి ప్రార్థనలు, యజ్ఞయాగాదులను గురించి వివరిస్తుంది. ఇది జ్ఞానకాండకు ప్రాధాన్యతనిస్తుంది. యజుర్వేదం. ఇది యజ్ఞయాగాదులు, కర్మకాండాలకు నిర్వహణకు సంబంధించినటువంటి మంత్రాలు, సూత్రాలను కలిగి ఉంటుంది. యజుర్వేదం ప్రధానంగా గద్య రూపంలో ఉంటుంది. కర్మకాండ యొక్క ఆచరణాత్మకమైనటువంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. దీనిలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనేటువంటి ప్రధానంగా 2 శాఖలు ఉన్నాయి. సామవేదం. ఇది ప్రధానంగా మధురమైనటువంటి రాగాలతో, ఛందస్సులతో జ్ఞానం చేయడానికి ఉద్దేశించినటువంటి మంత్రాలను కలిగి ఉంటుంది. ఋగ్వేదంలోని అనేకమైనటువంటి శ్లోకాలు సామవేదంలో పునరావృతం అవుతాయి, కానీ వాటిని గానం చేయడానికి తగినటువంటి విధంగా సర్వబద్ధం చేస్తుంది. ఇది ఉద్ఘాత అనేటువంటి ఋత్విక్కులు యజ్ఞాల సమయంలో గానం చేస్తారు. సంగీతానికి సామవేదం మూలమని భావిస్తారు. ఇక అధర్వణ వేదం. ఇది మిగిలినటువంటి 3 వేదాల కంటే భిన్నమైనది. ఇందులో కేవలం దేవతాస్తుతులు లేదా యజ్ఞ విద్యులే కాకుండా ఆచారాలు, మంత్రతంత్రాలు, వైద్యం, ఆయుర్వేద మూలాలు, జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాలు, భూత ప్రేత పిశాచ నివారణ మంత్రాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక జీవనం వంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇది లౌకిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును రెండింటినీ కూడా అందిస్తూ ఉంటుంది. ప్రతి వేదానికి కొన్ని ఉపవిభాగాలు ఉంటాయి. అవి సంహితలు. ఇవి మంత్రాలు, శ్లోకాల సమాహారాలు. బ్రాహ్మణాలు. యజ్ఞ కర్మకాండల వివరణలు, వాటి ప్రాముఖ్యత, అర్థాలను వివరిస్తాయి. ఆరణ్యాలు. అడవుల్లో అధ్యయనం చేయబడేటువంటివి. యజ్ఞ కర్మలకు, ఉపనిషత్తులకు మధ్య వారధిగా ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక, తాత్విక అంశాలను చర్చిస్తాయి. ఉపనిషత్తులు వేదాల అంతం, వేదాంతంగా పరిగణించబడేవి. ఇవి బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, మోక్షం వంటి లోతైనటువంటి తాత్విక, ఆధ్యాత్మిక సత్యాలను సవివరంగా వివరిస్తాయి. వేదాలు కేవలం మతపరమైనటువంటి గ్రంథాలు మాత్రమే కావు. అవి ప్రాచీన భారతీయ సమాజం, సంస్కృతి, విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం, తత్వశాస్త్రం వంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇవి మానవ జాతికి అందించబడినటువంటి అత్యంత గొప్ప ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వారసత్వ సంపదల్లో ఒకటిగా పరిగణించబడతాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.